అందరికి నమస్కారం అండి. నా పేరు కిరణ్. దీనిలో మెయిన్ లీడ్ హీరో చేస్తున్నా. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా పాదాభివందనాలు. ఈ మూవీలో రామకృష్ణ గౌడ్ అన్న గారు నన్ను హీరోగా సెలెక్ట్ చేసినప్పుడు కాన్సెప్ట్ విన్నాను, చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ దీక్ష అనే దానికి ఈ ప్రాజెక్ట్లో ఒక హీరో ఎలా ఎదిగాడు దీక్షగా తీసుకొని, అంటే లైఫ్లో ప్రతి మనిషి లైఫ్ లేదని అనుకున్నా ఫోకస్ చేస్తే ఎలా వస్తారనేది కాన్సెప్ట్. దీంట్లో మన సుమనన్న గారు లాస్ట్ టైం ప్రెస్ మీట్లో అన్నారు, పోస్టర్లో మీతో పాటు అన్నగారు ఫోటో ఉంటుందని. సో దీంట్లో యాక్ట్ చేశారన్న. దీంట్లో ప్రొడ్యూసర్ డైరెక్టరే కాదు, యాక్టింగ్ కూడా చేశారు. అయితే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను ఈ మాట చెప్పడానికి. సో ఈ ప్రాజెక్ట్లో నాకు ఒక 1 minute డైలాగ్ ఉంటుందండి, సాంస్క్రిట్ డైలాగ్. అది శివశాస్త్రనామం మీద సింగిల్ షాట్లో చేసాము. సీన్ చాలా బాగా వచ్చింది. అలాగే మా అలైక్య రెడ్డి గారు, డి విన్నర్ మన అక్షయ్ ఖాన్ గారు అందరూ బాగా చేశారు. ఈవెన్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారు. ఈ ప్రాజెక్ట్ని డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ రీఎంట్రీ రామకృష్ణ గౌడ్ అన్న గారు, కానీ చాలా ప్యాషనేటెడ్గా కష్టపడి బాగా చేశాము. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఈ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. హలో, సో గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ మీడియా. మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సుమన్ సార్, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతున్నాను. చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను సార్. You are always an inspiration to many of us. So thank you so much sir for gracing this event. So ee roju chesi ma movie Deekshadi trailer launch event మీ అందరికీ తెలుసు. I hope మీ అందరికీ ట్రైలర్ కూడా నచ్చింది అని, అండ్ నా సాంగ్ కూడా మీ అందరికీ నచ్చింది. We all worked very hard for this movie and special thanks to Ramakrishna God sir ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సార్ తో ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ we are coming up with another project also, kabaddi, very very soon. ఎప్పుడు కూడా మీ అందరి బ్లెస్సింగ్సే మా మొత్తం టీమ్కి కావాలి. అండ్ నాతో పాటు చాలామంది ఈ మూవీలో చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ గివ్ కిరణ్ గారు, సో మా హీరో సినిమాకి, అలెఖ్య గారు, అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తులసి. సో అందరు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ ఎనీ డిపార్ట్మెంట్. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఏ సినిమా అయినా టీమ్ వచ్చేసి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో వాట్ వీ ఆల్ గైజ్ వాంట్ ఫ్రమ్ యూ ఇస్ జస్ట్ కీప్ సపోర్టింగ్, కీప్ బ్లెస్సింగ్ అండ్ కీప్ లవింగ్ అస్. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది సీనియర్ పీపుల్ ఉన్నారు ఇక్కడ నా స్టేజ్ మీద. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను వాళ్ళతో ఈ స్టేజ్ షేర్ చేసినందుకు. సో వాళ్ళది కూడా నాకు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ thank you to my audience for always supporting me throughout my journey, and still they are supporting me. And in the last but not the least, thank you to media people for coming here. Thank you so much. Andariki namaskaram. First of all, thanks to media for supporting us. Deeksha movie chusanu, trailer చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగా చేశారు. అండ్ ఇందులో ఉన్న కిరణ్ గారు, అతని గురించి చెప్పవసరం లేదు, పర్ఫార్మెన్స్. అండ్ అక్షయ్ ఖాన్ గారు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఇక్కడ ఆర్టిస్ట్ అందరూ. అండ్ దీక్ష మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మా రామకృష్ణ సార్కి మూవీ రిలీజ్ అయ్యి మంచిగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, నేను స్నిగ్ధ, టీమా జనరల్ సెక్రటరీ. అందరికీ స్టేజ్ మీద వచ్చిన వాళ్ళందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ వివిఐపీస్ వాళ్ళ టైం ఎంతో వాల్యుబుల్ టైంని ఇచ్చి ఇక్కడ దాకా వచ్చి ఈవెంట్ని బిగ్ సక్సెస్ చేస్తున్నందుకు కూడా వాళ్ళకి థ్యాంక్స్ మా ఛాంబర్ తరఫు నుంచి. అండ్ కమింగ్ టు మూవీ దగ్గరకు వచ్చేస్తే ఆర్కే దీక్ష. దీక్ష ఇట్ సెల్ఫ్ ఏమంటున్నారంటే బాగా పట్టుదల అని మనకు తెలుసు. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ సార్ మంచి కథతో వచ్చారు. అండ్ అందులో లీడ్ యాక్టర్స్ కిరణ్ గారు, అక్షయ్ గారు అండ్ అలైక్య గారు అండ్ తులసి, వీళ్ళందరూ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసాం. దాంట్లో మనకు సోల్జర్స్ని రిప్రజెంట్ చేస్తూ అండ్ నంది అవార్డ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఇలా చాలా సాంగ్స్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి.
అండ్ ఈ కథ కూడా చాలా బాగుండబోతుంది. అండ్ నేను షూటింగ్లో కూడా పాల్గొన్నాను. చాలా బాగా చేస్తారు అందరూ కూడా. అండ్ ఈ మూవీని వచ్చేసి చాలా ఇష్టంతో అండ్ కాన్సన్ట్రేషన్తో చాలా ఎంతూజియాజంతో చాలా బాగా తీశారు. సో అందరూ కూడా తప్పకుండా చూడాలి. ఇప్పుడు కమింగ్ డేస్లో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ చాలా బాగా బిగ్ సక్సెస్ చేయాలి. అండ్ మంచి పేరు రావాలి ఫిలిం కూడా. ఇందులో చేసిన వాళ్ళందరికీ కూడా, యాక్టర్స్కి కూడా. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్. అండ్ మరొకసారి కూడా గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను తీక్షణ మూవీలో యాజ్ ఎ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. హీరోయిన్ అక్సా ఖాన్ అండ్ అలీకి రెడ్డి కాంబినేషన్స్లో. మా అందరికీ ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్కి చాలా థ్యాంక్స్. ఈ మూవీని అందరూ చూసి మంచి ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ స్వామి శరణం. ఆర్కే దీక్ష దర్శక నిర్మాత మా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్, ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్, నాకు తెలిసి ఈ బిల్డింగ్ చుట్టూ దీక్షలు చేసి టైటిల్ వచ్చింది అనుకుంటా. దీక్ష అనే టైటిల్ మొత్తం చుట్టంతా చేశాడు దీక్షలు. అందుకని ఏంటంటే వేరేది పెడితే బాగోదు, ఏకంగా దీక్ష అనే టైటిల్ కూడా పెట్టేశాడు ఆల్రెడీ. బట్ ఏదైనా ఆ దీక్షలలో సక్సెస్ అయ్యాడు కాబట్టి ఈ దీక్ష సినిమా కూడా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇందులో సాంగ్స్ చూశాను. దేశభక్తి సాంగ్ చాలా చక్కగా ఉంది. వింటూ ఉంటే మనకే వెంటగా లేచే విధంగా ఉన్నాయి. బట్ అంత చక్కనైన సాంగ్. తర్వాత ఇంకొకటి నంది అని పెట్టాడు. ఈ ఇండస్ట్రీకి వచ్చి ఎప్పుడు నంది మా చేతులకు వస్తుందా అని చివరి వరకు అక్కడ కష్టపడుతున్నాం, ఇక్కడ సినిమాలు తీస్తూ ఉన్నాం. ఆ నంది కోసం నందిని చూస్తుంటే అది జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ జీవితంలో ఒక్కసారైనా నంది తీసుకోవాలని. బట్ చాలా చక్కగా పాటలు ఉన్నాయి. అన్నీ కలగలిపి ఉన్నటువంటి ఈ సినిమాలో 100% మా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి కాసుల వర్షం కురవాలి అని, అలాగే మా సమర్పకుడు రెడ్డి గారికి కూడా మంచి డబ్బులు రావాలి అని, మరి మా హీరో ఖచ్చితంగా కిరణ్ గారు వేరే ఇంకా సినిమాలు చేస్తున్నాడు, అక్కడ పర్ఫార్మెన్స్ చూశాను. నవరసాలు ఉన్నటువంటి హీరో కాబట్టి ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి కొత్త హీరో ఎంటర్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా దీక్ష 100% ప్రేక్షకుల ఆదరణ పొంది మరి మా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి కనకవర్షం కురవాలని, ఆ లక్ష్మీమాత కటాక్షం ఆయనందు ఉండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. డైరెక్టర్ ప్రొడ్యూసర్ రామకృష్ణ గౌడ్ గారికి, హీరో సుమన్ గారికి, సి కళ్యాణ్ గారికి, భరత్ భూషణ్ గారికి, ప్రసన్న గారికి, మన గురురాజ్ గారికి, ఇక మన కిరణ్ గారికి, హీరోయిన్ అండ్ అందరూ ఆర్టిస్టులు, అక్షా ఖాన్, మరి మీడియా అందరికీ నమస్కారాలు. ఈరోజు మన రామకృష్ణ అన్న పిక్చరు సోల్జర్ సెంట్రిక్గా చేసిండు. దాంట్లో నాయకి అయితే సోల్జర్ దేశాన్ని కూడా కష్టపడి చనిపోయిండో దాని గురించి స్పెషల్గా మెన్షన్ చేయడము, ఒక రికగ్నైజ్ చేయడం అనేది నేను హర్షిస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఒక ఎక్స్ సోల్జర్ని, నేను కూడా ఎయిర్పోర్ట్లో పనిచేసి వచ్చిన వాడిని. ఇక మరి మూవీ పేరు దీక్ష అనేది వర్డు యూనివర్సల్ వర్డు. ఆ పేరుల్ని సక్సెస్ అంతా పేర్లోనే ఉంది. మన రామకృష్ణ మన అందరికీ టీంకు సక్సెస్ అయ్యి మంచిగా పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్కే గౌడ్ గారు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ఇండస్ట్రీలో దీక్షతో పని చేసుకుంటూ ఆర్కే దీక్ష ఆయన
తయారు చేసుకున్న సొంత ప్రొడ్యూషన్లో డైరెక్టర్గా చేస్తున్న ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పని, సక్సెస్ అవుతుందని చెప్పని కోరుకుంటున్నాను. వారికి మరి 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, భారతదేశం వ్యాప్తంగా ప్రతి సినిమా టీవీలలో సినిమా చూస్తే, ఏ సినిమా చూసినా సుమన్ గారు కనపడంగానే మన ఇంటి పెద్ద కొడుకులాగా ఒక అనుభూతిని చూపించగలిగే సుమన్ గారు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలలో యాక్ట్ చేస్తూ, చిన్న సినిమా పిలిచిన ప్రతి వాళ్ళకి మరి ముఖ్యంగా మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి ఉన్న అనుబంధంతో ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఆశీర్వదిస్తున్న సుమన్ గారికి, మరి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కష్టపడి పైకొచ్చిన సి కళ్యాణ్ గారికి, మన తెలుగు ఛాంబర్లో మరి కలిసి ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కానీ, తెలంగాణ విడిపోయిన తర్వాత, తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా తెలుగు ఛాంబర్లో ఏ చిన్న టెక్నీషియన్ కానీ నిర్మాత కానీ వచ్చినా ఏం కావాలి అని చెప్పని అడిగి సహాయ సహకారాలు అందిస్తున్న మన ప్రసన్న గారికి, మరి అయ్యప్ప రాజు గారికి, స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, మా కిరణ్ ఒక 20-25 సినిమాలు తెలుగు వేరే 2-3 భాషలలో కూడా నటించటం, మెప్పించటం, సక్సెస్ మలయాళం కూడా చేసినాడు, సక్సెస్ కావడం కూడా జరిగింది. ఒక బ్రేక్ కోసం చూస్తున్న సందర్భంలో మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి అనుభవాన్ని రంగరించి మరి వారిని హీరోగా ఎన్నుకొని మరి ఈ సినిమా బ్రేక్ ఇవ్వడమే కాకుండా కిరణ్ తెలంగాణ బిడ్డగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకొని పెద్ద హీరోగా సక్సెస్ అవుతాడని చెప్పని ఆశీర్వదిస్తూ చిన్నవాడి తమ్ముడిని మా దేవుని కూడా ప్రార్థిస్తున్నా. ఈ సినిమాకి దర్శకుడిగా మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి పేరు ప్రతిష్టలే కాదు, మరి గల్లాలు కూడా ఫుల్గా నిండి మరి మళ్ళీ ఒక 4-5 సినిమాలు తీసేందుకు ఈ ఒక్క సినిమాకే పైసలు రావాలని చెప్పని మరి ఈ సినిమాలో నటించిన నాతో నేను మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. మరి నాతో పాటు నటించిన ఆర్టిస్టులందరికీ, హీరోయిన్కి, ఆర్టిస్టులకి, మరి మీడియా మిత్ర సోదరులకి, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అందరినీ భగవంతుని ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సభకు నమస్కారం. ఈ సమావేశానికి వచ్చేసిన ప్రధాన రామకృష్ణ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సుమన్న హీరో గారు, మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఏ సినిమా అయినా సరే దీక్ష పట్టుదల చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ సాధిస్తుందని చెప్పి నా ప్రగాఢ నమ్మకం. మీరు 40-45 నుంచి ఇండస్ట్రీ ఉన్నారు కాబట్టి మీ అనుభవాన్ని రంగురించి మొత్తం తీసినారు, చాలా సంతోషం. ఈ సినిమా ద్వారా మీరు కనకవర్షం వర్ణించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం చెప్పేందుకు ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్. వేదిక పైన కూర్చున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మా కరాటే సుమన్ గారు. మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సార్ సినిమాలు చూసి మేము ప్రతి ఒక్క మాస్టర్ కూడా కరాటే మాస్టర్ కావాలి అనే కోరిక మీద ప్రతి ఒక్కరు కూడా సారీ సార్